ప్రపంచం. నేను మీ హేమమాలిని. మరి ఇవాల్టి సినీ ప్రపంచంలో ఏమేం అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. ఛత్రపతి సంభాజీ మహారాజ్ కి ముందుగా మొదటిది చావా తెలుగు రిలీజ్ ఆపండి, కలెక్టర్ కి విజ్ఞప్తి. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. వికీ కౌశల్, రష్మిక మందన ముఖ్య పాత్రలో నటించిన బాలీవుడ్ మూవీ చావా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. విడుదలైన 3వ వారంలోనూ మంచి షేర్ రాబడుతుందని సమాచారం అందుతుంది. లాంగ్ రన్ లో ఈ సినిమా 1000 కోట్ల మార్కును క్రాస్ చేయడం ఖాయమనిపిస్తుంది. హిందీలో ఇప్పటికే ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టింది. రేపటి నుంచి తెలుగు రాష్ట్రాల్లోనూ చావా సందడి మొదలు కాబోతుంది. తెలుగులో చావా సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో వసూళ్లు ఎలా ఉంటాయా అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది. డీసెంట్ బుకింగ్ నమోదవుతున్నట్లు చిత్ర యూనిట్ సభ్యుల ద్వారా సమాచారం అందుతుంది. హిందీలో విడుదలైన 3 వారాల తర్వాత తెలుగులో విడుదల కాబోతున్న అంచనాలు, ఆసక్తి భారీగానే ఉన్నాయి. అందుకే సినిమాను గీతా ఆర్ట్స్ వారు భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్లలో చావా తెలుగు వర్షన్ను రిలీజ్ చేయబోతున్నారు. రిలీజ్ కి సంబంధించిన హడావిడి ఒకవైపు కొనసాగుతూ ఉంటే, మరోవైపు సినిమాను అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. ఏపీలోని ముస్లిం ఫెడరేషన్ నాయకులు ఇటీవల నెల్లూరు జిల్లా కలెక్టర్ను కలిసి చావా సినిమా విడుదలను అడ్డుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు. చావా సినిమా కారణంగా ఉత్తర భారతంలో చాలా చోట్ల గొడవలు జరిగాయని, ఏపీలోనూ అలాంటి మత ఘర్షణలకు అవకాశం ఉంది కనుక సినిమాను విడుదల కాకుండా అడ్డుకోవాలంటూ ఏపీ ముస్లిం ఫెడరేషన్ అధ్యక్షుడు జియా ఉల్ హకీ డిమాండ్ చేస్తున్నాడు. ఏపీలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండాలంటే చావా సినిమా విడుదలను అడ్డుకోవాలని ఆయన అంటున్నాడు. 16వ శతాబ్దంకు చెందిన ఔరంగజేబ్ను అత్యంత క్రూరుడిగా చావా సినిమాలో చూపించారని ఉల్ హకీ అంటున్నారు. చరిత్రను వక్రీకరించిన సినిమాలోని కొన్ని సన్నివేశాలను రూపొందించారని ఆయన ఆరోపిస్తున్నాడు. చావా తెలుగు రిలీజ్ను అడ్డుకోకుంటే గొడవలు జరగవచ్చననే అభిప్రాయంను వ్యక్తం చేశాడు. చావా సినిమా రిలీజ్ను అడ్డుకునేందుకు ముస్లిం సంఘాలకు చెందిన పలువురు వివిధ జిల్లాల్లో ఆందోళనలు చేస్తున్నట్లు ఆయన తెలియజేశాడు. ముస్లింల ఆందోళనతో చావా సినిమా విడుదల ఆగే పరిస్థితి లేదని, ఖచ్చితంగా సినిమా రేపు థియేటర్లో స్క్రీనింగ్ కాబోతుందని ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు. ముస్లిం ఫెడరేషన్ వినతి నేపథ్యంలో విడుదల తర్వాత ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా చర్యలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్. ఫ్యాన్స్ కి SSMB 29 నుంచి అదిరిపోయే వార్త. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. ప్రెజెంట్ టాలీవుడ్ లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్టులలో SSMB 29 ఒకటి. టాలెంటెడ్ దర్శకుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం యావత్ సినీ లోకం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను అడవి నేపథ్యంలో తెరకెక్కించనున్నారు జక్కన్న. ఇప్పటికే షూటింగ్ మొదలు కాగా ఇందుకోసం ఆయన లొకేషన్ల వేట కూడా పూర్తి చేశారు. ఇక తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం 2వ షెడ్యూల్ కోసం సిద్ధమైంది. ఇందులో భాగంగా ఈ 2వ షెడ్యూల్ తూర్పు కనుమలలో చిత్రీకరించేందుకు వెళ్ళింది మూవీ టీం. కాగా ప్రెజెంట్ ఒడిశాలో ఈ చిత్ర యూనిట్ ల్యాండ్ అయింది. ఇక ఎయిర్పోర్ట్ లో మహేష్ బాబుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ఇంకో విషయం ఏంటంటే, ఈ సినిమాలో మరో వర్సటైల్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా నటిస్తున్నట్లు ఈ మధ్య వార్తలు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆయన కూడా ఈ టీం వెంట ఒడిశాకు చేరుకున్నాడు. దీంతో ఈ మూవీకి పృథ్వీరాజ్ కారణంగా మాలీవుడ్, దుబాయ్ కంట్రీస్ నుంచి మంచి ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక హాలీవుడ్ మార్కెట్ కోసం ప్రియాంక చోప్రా ఎలాగో ఉంది. నార్త్ మార్కెట్ ను రాజమౌళి చూసుకుంటారు. సౌత్ తెలుగు మార్కెట్ మొత్తాన్ని కూడా మహేష్ బాబు ఉన్నాడు. మొత్తానికి ఈ మూవీ పాన్ వరల్డ్ గా మారనుంది. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్. జాన్వీ రోల్ పై బుచ్చిబాబు ఇంట్రెస్టింగ్ పోస్ట్. ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా, దర్శకుడు బుచ్చిబాబు సనా కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న భారీ చిత్రం కోసం అందరికీ తెలిసిందే. రామ్ చరణ్ కెరియర్ లో 16వ సినిమాగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా నేడు బ్యూటీ జాన్వీ కపూర్ బర్త్డే వచ్చేసింది. అయితే మేకర్స్ ఈ చిత్రం నుంచి జాన్వీపై ఓ సింపుల్ పిక్ ని సెట్స్ నుంచి షేర్ చేశారు. అయితే తనకి బర్త్డే విషెస్ చెబుతూ తన రోల్ టెరిఫిక్ గా ఉండబోతుందంటూ రివీల్ చేశాడు. అలాగే ఆడియన్స్ కి మీ రోల్ ని చూపించడానికి చాలా వెయిట్ కూడా చేస్తున్నాము అంటూ తాను తెలిపాడు. దీనితో ఈ సినిమాలో ఈమెకి సాలిడ్ రోల్ దక్కేలా ఉందని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా పృథ్వీ సినిమాస్ నిర్మాణం వహిస్తున్నారు. సో చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఈజ్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.